హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక వంటకమైన గోంగూర పచ్చడి. తీపి పులుపు కారం కలిసిన అసలైన రుచి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే వేరే లెవెల్ ఆనందం ఉంటుంది. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా సింపుల్ అండ్ ట్రెడిషనల్ విధానంలో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించాను. ముందుగా ఒక గోంగూర కట్టను తీసుకొని ఆ గోంగూర కాడల నుంచి ఆకుల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అన్ని కాడల్ని ఈ విధంగానే చేయాలన్నమాట. మొత్తం ఆకులన్నీ చక్కగా కాడ నుంచి తీసేసాక ఒక గిన్నెలో తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 15-20 పచ్చిమిరపకాయలు వేసుకొని అలాగే టొమాటోలను కూడా వేసుకుందాము. ఒక 5 మీడియం సైజ్ టొమాటోలు వేసుకున్నాం అనమాట. అండ్ చిల్లీస్ అనేవి కొంచెం ఎక్కువగా పడినట్టు అనిపిస్తుంది మీకు ఎవరికైనా, ఎందుకంటే ఈ చిల్లీస్ అస్సలు మంటగానే లేవు. సో కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీ చిల్లీస్ కనుక నార్మల్ స్పైస్ ఉన్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అనమాట. ఒక 5 చిల్లీస్. అండ్ తర్వాత ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు మనం మంచిగా వేయించుకుందాము. అండ్ ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. టమాటాలు మనకి మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, సో ఆ గోంగూరను కూడా ఇందులో వేసేసుకుందాం అనమాట. ఏ ఆయిల్ వాటర్ అవసరం లేదు. గోంగూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, దానివల్ల ఇది చక్కగా మగ్గిపోతుంది. సో ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి మనం గెంటుతో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్నాక కూడా మనం మధ్య మధ్యలో మూత తీసుకొని చూసారా, ఇప్పుడు గోంగూర కొంచెం మగ్గింది. సో మళ్ళీ ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం అనమాట. ఇది కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే గిన్నె అడుగంటది అనమాట. చట్నీ టేస్ట్ పోతుంది చక్కగా, ఫ్లేవర్ అనేది. తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకోసారి మూత పెట్టేసుకొని మళ్ళీ తీసేసుకుందాం అనమాట. సో చూసారా, ఫైనల్గా మనకు అందులో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసేసింది. ఇప్పుడు ఇంకా మూత పెట్టుకోకర్లేదు. కొంతసేపు మనం ఆ టొమాటోని ఇట్లా చిదుముకుంటా వేయించుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఇది నార్మల్ రైస్లోకే కాకుండా మనకి పులావ్, బిర్యానీ, కొత్తిమీర రైస్ వాటిలో కూడా చాలా బాగుంటుంది. సో ఇది మనకు మగ్గింది, పూర్తిగా చల్లారాక మాత్రమే ఒక మిక్సీ జార్లోకి 6-7 వెల్లుల్లి రెమ్మలు, 3 ఇంచుల అల్లం ముక్క, జీలకర్ర వేసి ఒకసారి అలా గ్రైండ్ చేసుకుందాము. సో ఇప్పుడు నెక్స్ట్ చల్లారిన పచ్చడి మనం ఉంది కదా, వేయించిన గోంగూర మిశ్రమాన్ని కూడా వేసుకుందాం. కొంచెం గోంగూర మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం మనం అనమాట. అండ్ ఇది మరీ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోకూడదు, జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీన్ని. సో తర్వాత తాలింపులోకి మంచిగా మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా పోపు పెట్టుకోవాలన్నమాట. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మనకి ఇందులో ధనియాలు వేస్తే చాలా అదిరిపోయిద్ది ఫ్లేవర్. నాకైతే చాలా ఇష్టం గోంగూర చట్నీలో ధనియాలు తగులుతూ ఉంటే తినేటప్పుడు. అండ్ అలాగే ఒక చిన్న ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేవి పూర్తిగా వేగాలన్నమాట. అండ్ ఇందులో మనకి పడాల్సినవన్నీ కరెక్ట్గా పడితే ఈ చట్నీ చక్కగా మనకి ఒక 1 వీక్ నిల్వ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు ఉల్లిపాయలు వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర అండ్ అలాగే కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, చూసారా తొక్కులుగా ఉంది. దీనివల్ల రోటి పచ్చడి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కూడా ఒక 3 మినిట్స్ దీన్ని మిక్స్ చేసుకొని స్టవ్ మీదే ఉంచి తిప్పుకుందాం అనమాట. కొత్తిమీర వేయటం వల్ల చాలా బాగుంటుంది కదా ఏ చట్నీలో అయినా. అండ్ ఫైనల్గా మన చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా ప్లేట్ తీసుకొని వేడి వేడి ఫ్రెష్గా తాలింపేసిన గోంగూర చట్నీ, వేడి అన్నం, ఓ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బా అమృతంలాగా అనిపిస్తుంది ఒక్కొక్క ముద్ద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.